హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకని సిస్టర్ ద్వారా నన్ను బంధించింది గదిలో, ఎందుకని నన్ను గురూజీకి బ్లడ్ ఇవ్వద్దని చూసింది, నేను గురూజీకి చేసిన ఇంకా అలా చేశాననేసి బాధతో నన్ను బ్లడ్ ఇవ్వొద్దందా, ఇంకా ఆ కోపంతో బ్లడ్ ఇవ్వొద్దందా, లేకపోతే గురూజీకి ఏదన్నా జరిగినా సరే ఇంకా తను సంతోషపడాలి అనుకుందా, ఇంకా లేదంటే నేను చేసిన పనికి తన కోపం రావడంతో అలా ఇవ్వొద్దని నా మీద కోపంతో ఇంకా సిస్టర్ ద్వారా ఇంకా బంధించిందా? లేదు, ఆవిడ మాటలు వింటూ ఉంటే గురూజీకి ఏదైనా జరిగినా తను సంతోషంగా ఉండాలనేసే ఆలోచించినట్టుగా అనిపిస్తుంది. అందుకనేసే నేను ఇస్తానన్నా తను అడ్డుపడుతూ ఉంది. నేను ఆ రోజు ఎంత వాదన పెట్టుకున్నా నేను గురూజీని బతికించుకుంటానని నేను మొండిగా వెళ్ళినా సరే, తను ఇంట్లో మనిషి అయినా సరే, నేను బయటి వ్యక్తినైనా నేనే గురూజీకి అలా జరిగిందని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఆవిడేంటి, ఇంట్లో వ్యక్తి అయినా సరే తను ఇవ్వొద్దని అడ్డుపడింది. నేను ఇస్తానన్నా సరే నాకు మాత్రం అడ్డుపడుతూనే వచ్చింది. ఎందుకని, తను ఎందుకు అలా చేస్తుంది? ఈ విషయము ఎలాగైనా సరే విక్రమ్ గారితో చెప్పాలి అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విక్రమ్ రావడం జరుగుతుంది. దాంతో ఏంటి రాధా, ఏంటి అంతగా సీరియస్గా ఆలోచిస్తున్నావు అనేసి అంటే, ఇంకా గురూజీ అంటే ఇంకా మామయ్య గురించా? నిజమే, ఆ రోజు మామయ్యకి నువ్వు బ్లడ్ ఇచ్చి ఉండకపోతే మామయ్యని ప్రాణాలతో చూస్తుండే వాళ్ళం కాదు. ఈరోజు మామయ్య ప్రాణాలతో ఉన్నారు అంటే, తను బ్రతికారు అంటే దానికి కారణం నువ్వే. నీ వల్లే మామయ్య గారు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. నీకు అందరూ రుణపడిపోయారు రాధా అనేసి విక్రమ్ అంటూ ఉంటే, అది కాదు విక్రమ్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే. దేని గురించి చెప్పు రాధా అనేసి అంటే, ఇంకా అప్పుడే విక్రమ్కి ఫోన్ వస్తుంది. దాంతో రాధా ఇంకా విక్రమ్ కాస్త ఆగు రాధా, ఫోన్ వచ్చింది అనేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడాక చెప్పు రాధా, ఇందాకేదో చెప్తానన్నావు కదా, ఇది ఏ విషయం గురించి అనేసి ఇంకా అడుగుతూ ఉండగా ఇంకా అది అన్ని తడబడుతూ ఉంటే, ఏంటో చెప్పు రాధా అని అంటే, ఇంకా అది మీ అత్తయ్య గారు, అదే దమయంతి గారు అంటే ఏమైంది, అత్తయ్య గారు మళ్ళీ ఏదైనా అన్నారా, నిన్ను చెప్పు, ఇంకా ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అంటే, లేదు నన్ను ఇప్పుడు ఏమీ అనలేదు, కానీ ఆ రోజు హాస్పిటల్లో ఏమైందో తెలుసా అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఇంకా గురూజీకి ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలనేసి అంటే, ఇంకా ఆ మాట వినేసి రిసెప్షన్లో నేను వెళ్ళి ఇస్తాననేసి వస్తూ ఉంటే మీ అత్తయ్య గారు నాకు అడ్డుపడ్డారు. ఇంకా నువ్వు అసలు ఇవ్వద్దనేసి, బావగారికి నువ్వు ఇస్తే ఇంకా అసలు తను తట్టుకోలేరని, అసలు ఇవ్వడానికి వీలు లేదనేసి ఇంకా అడ్డుపడడంతో నేను ఎలాగైనా సరే గురూజీని కాపాడుకుంటాననేసి వచ్చాను. వస్తూ ఉంటే ఇంకా ఒక సిస్టరు అడ్డుగా వచ్చి ఇంకా మీ బ్లడ్ని ఇంకా టెస్ట్ చేయాలనేసి ఇంకా గదిలో ఇంకా నన్ను బంధించి వెళ్ళడం జరిగింది. ఆ విషయము అసలు ఎవరు చేశారో తెలుసా అనేసి అంటే, ఇంకా ఎవరు అంటే అదే మీ అత్తయ్య గారు, దమయంతి అత్తయ్య గారే ఇదంతా చేయించారు అనేసి అంటుంది రాధ. ఒక్కసారిగా విక్రమ్ షాక్ అవుతాడు. ఏంటి, దమయంతి అత్తయ్య గారా, ఎందుకు అలా చేశారు? ఇంకా మామయ్య గారు అంటే ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టమే కదా, ఎందుకు అలా చేశారు అంటే, అవును తనే చేసింది, ఇదంతా తనే చేయించింది కూడా, కానీ ఆ విషయం నాకు తెలియడంతో ఇంకా తనకు తెలియనట్టుగా నటించింది అనేసి ఇంకా అనేసి చెప్తూ ఉంటే, అవునా నువ్వు చెప్పేది నిజమా అంటే, నిజమే విక్రమ్ గారు, కానీ ఎందుకు అలా చేసిందో నాకు అర్థం కావడం లేదు అంటే, మళ్ళీ అత్తయ్య గారు అలా ఎందుకు చేస్తారు అనేసి విక్రమ్ అంటే, అవును అందుకే కదా నేను కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా గురూజీకి మీరే బాగా కావాల్సిన వారు, బయటిదాన్ని, నేనే గురూజీకి అలా జరిగిందని, తనకు బ్లడ్ కావాలంటే నా బ్లడ్ ఇస్తాననేసి నేను ఎంతగానో ఆలోచిస్తూ ఉంటే, మీరు ఎంతగానో కావాల్సిన వారు, తనకి ప్రమాదం ఉందని తెలిసినా కూడా తను ఇవ్వొద్దని అడ్డుపడుతుంది అంటే, అసలు ఇవ్వొద్దని నన్ను బంధించింది
చెప్పింది అని, దానికి కారణం ఏంటి, అసలు తను ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు విక్రమ్ గారు. ఈ విషయం మీతో మొన్నే చెప్దాం అనుకున్నాను, కానీ అలాంటి సమయంలో మీతో చెప్పడం ఎందుకనేసి చెప్పలేకపోయాను అనేసి ఇంకా రాధ అంటుంది. అవునా, ఎందుకు అత్తయ్య అలా చేసింది? అయితే ఇప్పుడే పద అత్తయ్య గారిని వెళ్ళి అడిగేద్దాము, అందరి ముందు అత్తయ్య గురించి చెప్పేద్దాము అనేసి ఇంకా వెళ్తూ ఉంటే, కాస్త ఆగండి విక్రమ్ గారు అనేసి రాధ ఆపుతుంది. ఎందుకని రాధ, ఎందుకని ఇప్పుడు ఆపేస్తున్నావు అనేసి అంటే, ఇప్పుడు వెళ్ళి మీరు అడిగారంటే తను నేను బంధించలేదనేసి ఇంకా చెప్తుంది. కానీ అసలు నిజము నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇలా తను ఎందుకు చేసిందో ముందు మనం కనిపెట్టాలి. అసలు తను ఎందుకు అలా చేయాలనుకుంటుందో, ఇంకా గురూజీకి ఏదైనా అన్యాయం చేయాలనుకుంటుందా, లేదంటే తనకి ఏమైనా ఆశించి చేయాలనుకుంటుందా, అసలు ఎందుకు అలా చేయాలనుకుంటుంది, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో పూర్తిగా మనం తెలుసుకున్నాకే ఆ తర్వాత మనము ఇంకా మీ అత్తయ్య గురించి అందరి ముందు చెప్పేద్దాము అనేసి అంటే, సరే నువ్వు అన్నట్టుగానే ఎందుకు అలా చేసింది, అసలు ఎందుకు తను అలా చేయాల్సి వచ్చిందో ముందు కనిపెట్టాలి. అసలు మామయ్యకి ఎందుకు ప్రమాదం జరగాలని చూస్తూ ఉంది, అసలు మామయ్యకి బ్లడ్ ఇస్తానన్నా నిన్ను ఎందుకు అడ్డుపడ్డది, ఎందుకు నిన్ను బంధించింది, ఆ విషయాలన్నీ మనము ఇంకా నిదానంగా తెలుసుకొని ఆ తర్వాతే నువ్వు చెప్పినట్టుగా అత్తయ్య గురించి అందరితో నిజం బయట పెడదాము ఇంకా అనేసి ఇంకా పద అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయాక ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంకా దమయంతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి రాధది అలాగే బావగారిది మాత్రం బ్లడ్ ఎలా మ్యాచ్ అవుతుంది, అసలు అలా ఎలా అవుతుంది అనేసి ఇంకా ఆలోచిస్తూ ఇంకా టిఫిన్ చేయకుండా అలాగే కూర్చుంటే, విక్రమ్ ఏంటి అత్తయ్య గారు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు ఏంటి, దేని గురించి అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దమయంతి అది అంటే ఏంటి, దేని గురించి అంతలా, మీరు అనుకున్నది జరగలేదనా, లేకపోతే మీరు అనుకున్నది జరిగిందనా, లేకపోతే ఏంటది అనేసి అంటే, ఏంటి నేను అనుకున్నది జరగకపోవడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, అదే మీరు అనుకున్నది జరగలేదేమో అని, ఏదైనా అనుకున్నది జరగలేదేమని అడుగుతున్నాను అంటే, అలాంటిది ఏం లేదు విక్కీ అనేసి ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటే, నాకు అర్థమవుతుంది మీరు ఏదో చేయాలని ఆలోచిస్తున్నారని, ఇంకా మామయ్యకి ఏదైనా ఆపద చేయాలని ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు మామయ్యతో మీకెందుకని అంత శత్రుత్వం, అదేంటో తెలుసుకోవాలి అనేసి విక్రమ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.